చెట్టు చెట్టు ఎట్లా ఉంది, కాయలు పొడుగు ఉండవా, మానవుతుందా చెట్టు? చెట్టు మానవుతుంది. చూడి చూపిస్తా, వీడియో తీస్తున్నాను చెప్పు. రేల చెట్టుది చెక్క కొట్టుకురావాలా, చెక్క కొట్టుకొచ్చి దంచాల, దంచి పున్నీలు కానీ కలి కానీ ఉంటే పొయ్యాల, లేకపోతే సన్నీళ్ళల్లా దంచినాక బట్టలేసి బాగా పిసికి రసం దిగినాక మీకు ఒక పావు లీటర్ రోజు తాగాల. తాగడం అంటే కష్టం తాత, చెప్పేసానండి. అది మీ దాన్ని బట్టి మీ కష్టాన్ని బట్టి మీ బాధను బట్టి ఉంటుంది. అది తాగితే కాళ్ళు పోతాయా? 3 రోజులు తాగాల. ఆ తర్వాత దాని సిగురు తెచ్చి పచ్చడి నూరుకొని తినాల 3 రోజులు. ఇవాళ నిమ్మకాయ అంతా రోజు, రేపు 2 నిమ్మకాయలంతా, ఎల్లుండి 3 నిమ్మకాయలంతా. ఈ పని చేసే ముందు పచ్చళ్ళలో ఏమేమి వేసుకోవాలని మొత్తం ఈ చిన్నులపాయలు, జీలకర్ర, పచ్చడి కానీ ఒట్టికాయలు, ఎండుమిరకాయలు వేయాల, ఎండుమిరపకాయలు అది సరిపోని వేసుకొని చేసుకోండి. ఇక అంతకు ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సునాముఖి ఆకు వేసుకోవాలా మోషన్కి. సునాముఖి ఆకు అది ఒక పొడి అయితే ఒక చెంచాన్నర వేసుకోవాలా. ఇవాళ చెంచా వేసుకుంటే కాలేదనుకో రేపు చెంచా సగం వేసుకోవాలి. వాతంకి కదా, వాతంకి దీనికి కూడా మొత్తం ఖాళీ కావాలా. కాళ్ళ నొప్పులకి అదే ఇప్పుడు చెప్పినారు చూడు, ఇది కూడా వస్తుందా కాళ్ళ నొప్పులకి నేను చెప్పింది. అప్పుడు ఏమవుతుందని చెప్పంటే సునాముఖి ఆకు వేసుకుంటే మీలో ఉన్న వాతం కానీ మలబద్ధకం కానీ అన్నీ పోతాయి. దీన్ని వాడి ఇది ఒక్కరోజు వేస్తావు సునాముఖి ఆకు, 3 రోజులు అది, 3 రోజులు పచ్చడి, 3 రోజులు నీళ్లు, దంచిన నీళ్లు తాగినామనుకో నీకు 9 రోజులు కాళ్ళ నొప్పి నేను తగ్గకపోతే నువ్వు నడుపు. ఏంటేంటి చెప్పు. ఫస్ట్ 3 రోజులు ఏం నీళ్లు? ముందు సునాముఖి ఆకు పొడి, ఆకు కానీ పొడి కానీ. ఆ తర్వాత రేల చెట్టు చెక్క తేవాలా, పచ్చిది పొద్దున్న ప్రతిరోజు పచ్చిది తేవాలా, పొద్దున్న ఈ టైంలో తేవాలా. రోజు తెచ్చుకొని పొడి చేసుకొని రోజు వేరు వేరుగా తాగాలి, ఒకేసారి కొట్టి పెట్టుకోకూడదు. పచ్చిది అది పచ్చిది నీళ్లు కారుతుంది. రోజు పొద్దున్న ఈ టైంలో పోయి తెచ్చుకోవాలా, దంచుకోవాలా, తాగాల. 3 రోజులు తాగాల. రోజు ఫ్రెష్గా ఉండాలి. 3 పావులు తాగుతావు అయిపోతుంది. ఆ తర్వాత దాని సిగుర్లు ఉంటాయి కదమ్మా, సిగుర్లు అంత కోసుకురావాలా. ఎండుమిరకాయలు, చిన్నులపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి మొత్తం గోంగూర పచ్చడిలాగా మొత్తం చేసుకోవాలా. చేసుకుని 3 రోజులు ఇవాళ నిమ్మకాయ అన్నంలో తినాలా లేకపోతే ఒట్టి తినాలా? ఒట్టి తిను, అన్నంలో తిను, రొట్టెలు తిను. ఇంత తిని ఇవాళ నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత, రేపు 2 నిమ్మకాయ, ఎల్లుండి ఒక శాఖ పొగులల్లా. నీకు 7 లేక 9 రోజులు 10 రోజులు నీ మోకాలు ఎప్పుడు తక్కువ కాకపోతే నడుపు. ఒక రోజు అది, ఒక రోజు 3 రోజులు అది, 3 రోజులు అది, 3 రోజులు అది. ఒక్కరోజు సునాముఖి ఒక్క రోజే మోషన్ కాకపోతే మళ్ళీ ఎక్కువ వేసుకోవాలి. ఇది మాత్రం 3 రోజులు ఆ పచ్చడి, ఆ పొడి. పచ్చడి కూడా బాగా కాళ్ళ మీద తగ్గుతాయి. తినచ్చా.